నేను ఈ వర్తమానం ఇచ్చే ముందు చిన్న ప్రశ్న, ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే ఆ తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. నేటి కాలంలో, ఏ కాలంలో? నేటి కాలంలో నిజముగా నిజమైన భక్తిపరులు ఉన్నారా? నేటి కాలంలో నిజమైన భక్తిపరులు ఉన్నారా? ఉన్నారన్న వాళ్ళు చేతులు ఎత్తండి, దించండి. లేరు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీలో చాలామంది ఇందాక చేతులు ఎత్తలే, ఇప్పుడు చేతులు ఎత్తలే. సుజాత, నేను అడిగింది తెలుగా అరవమా తమిళమా తెలుగమ్మా? చైతన్య బ్రదర్, ఇది తెలుగా మీ అరవమా? నేను అడిగింది తెలుగే కదా. రవి, తెలుగే కదా, ఇది క్లియర్, ఇది తెలుగే కదా. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, నేటి కాలంలో నిజమైన భక్తి వేషం వేసుకున్న వాళ్ళు కాదు, మేము భక్తి పరులు అని చెప్పుకునేవాళ్ళు కాదు, నిజముగా నేటి కాలంలో నిజమైన భక్తి పరులు ఉన్నారా? ఉన్నారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇందాక మా బ్రదర్సే ఎక్కువ చేతులు లేచినాయి, ఇప్పుడు వాళ్ళ చేతులు లేచినాయి. సరే, చాలామంది ఎత్తలేదు. లేదండి, ఒకప్పుడు ఎప్పుడో ఉన్నారు, యోబని, అబ్రహాం అని, ఇస్సాక్ అని, యాకోబ్ అని, అప్పుడు ఉన్నారండి. ఎందుకంటే అప్పుడు కంప్యూటర్ లేదుగా, అప్పుడు సెల్ ఫోన్ లేదుగా. ఆ రోజుల్లో ఉన్నారన్నా. ఈ రోజుల్లో బోతద్దం పెట్టి వెతికినా మనకు దొరకరన్నా. ఆ కాలంలో ఉన్నారు కానీ భక్తి కలిగిన వాళ్ళు నేటి కాలంలో లేరు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు ఇందాక చేతులు ఎత్తలే, ఇప్పుడు చేతులు ఎత్తలే. గోడ మీద పిల్లులు ఎటు ఆట ఉంటే అటు చంపు చేద్దామని చూస్తున్నారు. పర్వాలేదు, ఫ్రీగా ఒకసారి ఈ క్వశ్చన్కి సమాధానం మీరు చెప్పకపోతే ఒక్కొక్కరు ఎవరెవరైతే ఈ రెండింటికి చేయత్తలేదో వాళ్ళ పేరు పెట్టి అడుగుతా. నేటి కాలంలో భక్తి పరులు ఉన్నారా? నేను నోటితో చెప్పనలా, చెయ్యత్తండి. ఉన్నారా? రైట్. లేరా? సరే, ఉన్నారో లేరో మీ మాటలతో కాదు, కొంతమంది ఉన్నారు అని ఘంటాపదంగా చెప్పారు. మరి కొంతమంది ఉన్నారో లేరో డౌట్గానే ఉందయ్యా అన్నట్లుగా కాస్త డౌట్ఫుల్గానే చూశారు. దేవుని కోణంలో చూద్దాం. నిజంగా ఈ కాలమే కాదు, గతంలో ఏం జరిగిందో ప్రస్తుతం అదే జరుగుతుంది, ప్రస్తుతం ఏది జరుగుతుందో భవిష్యత్ కాలంలో కూడా అదే జరుగుతుంది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది, సూర్యుని క్రింద కొత్తదేమీ లేదు, మునుపు ఏది జరిగిందో. అంటే మునుపటి కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో నేటి కాలంలో కూడా ప్రజలు అలాగే ఉంటారు. నేటి కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో రాబోయే కాలంలో కూడా అలాగే ఉంటారు. ఆకాశం క్రింద భూమికి పైన క్రొత్తదంటూ ఏమీ లేదు. అంటే ఆ కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో నేటి కాలంలో కూడా అలాగే ఉంటారు అని వాక్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం 2000 సంవత్సరాల క్రితం మొత్తం రాయబడినాయి కదా. ఆ కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు చూడండి, ఒకసారి చూద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం నేను చదువుతాను. వేసవి కాలపు పండ్లు ఏరుకొనిన తర్వాతను, అందరూ చెప్పాలమ్మా, వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాతను, ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకొనిన తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటైనను లేకపోయెను, నా ప్రాణమునకిష్టమైన ఒక క్రొత్త అంజురూపు పండైనను లేకపోయెను. ఇప్పుడు వస్తుంది గుండెలు పగిలిపోయే మాట. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పుంచిన వారే, ప్రతి మనుష్యుడు కిరాతకుడై, ఎవరు? కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒడ్డును. మరొకసారి 2వ వచన ప్రారంభం చూడండి. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేకపోయెను. ఇప్పుడు నా వైపు చూసి సమాధానం చెప్పండి. భక్తిపరుడు ఉన్నాడా? అరే ఏమంటే యేసుదాస్ గారు మీరు చెప్పండి, ఉన్నాడా అంటే మీరేనా? ఏం చెప్పాలి ఇప్పుడు? దేవుడు ఇక్కడ వేదనతో చెప్తాడు.
ఇశ్రాయేలు జాతి అంతటిని ఉద్దేశించి, ఈ ప్రజల్లో నిజంగా భక్తిపరుడు ఉన్నాడా, యథార్థంగా బ్రతికేవాడు ఎవడైనా ఉన్నాడా అని ఇశ్రాయేలు దేశం తూర్పు నుండి పడమటి వరకు దేవుడు మొత్తం వెతికాడు. ఆ రోజుల్లోనే కాదు దేవుని బిడ్డలారా, ఈ శుద్ధీకరణ కూటానికి వచ్చిన ఈ రాత్రి కూడా దేవుడు మన మధ్య వెతుకుతున్నాడు. ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన బిడ్డల్లో నిజమైన భక్తి పరురాలు, భక్తి వేషం వేసుకున్నవాళ్ళు కాదు, నేను భక్తిపరుని అని చెప్పుకునేవాళ్ళు కాదు, మేము క్రైస్తవులమని సమాజానికి తెలియచెప్పుకునే వాళ్ళం కాదు, నిజముగా భక్తిపరుడు ఉన్నాడా, యథార్థంగా బ్రతుకుతున్నవాడు ఒక్కడైనా కలడాని ఈ రాత్రి కూడా దేవుని కన్నులు మనల్ని వెతుకుతున్నాయి. స్వచ్ఛమైన నిఖార్సైన భక్తి జీవితం చేసేవాడు కనీసం 100 మంది లేకపోవచ్చు, 50 మంది లేకపోవచ్చు, కనీసం ఒక్కడైనా కలడాని ఆ కాలంలో దేవుడు వెతికినట్లుగా ఈ రాత్రి కూడా దేవుడు వెతుకుతున్నాడు. ఇశ్రాయేలు దేశాన్ని అలా వెతుకుతూ ఉంటే, ఆ ఇశ్రాయేలు దేశంలో ప్రజలు ఎలా కనపడ్డారంటే అంటాడు మొదటి వచనంలో చూడండి, వేసవి కాలపు పండ్లు ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకొనిన తర్వాత ఎలాగూ ఉండునో నా స్థితి అలాగే ఉన్నది. నా వైపు చూడండి, పంట పొలాలు సహజంగా వర్షాకాలంలో సమృద్ధి అయిన పంట దొరుకుతుంది కదా. శీతాకాలానికి వచ్చేసరికి ఆ పంట అంతా దరిదాపుగా కోసేస్తారు. వేసవి కాలానికి వచ్చేసరికి ఏమైపోద్ది, కేవలం అక్కడ ఒక చిన్నకాయ, ఇక్కడ ఒక చిన్నకాయ, ఇక్కడ ఒక చిన్నకాయ. దాన్ని ఏమంటారంటే పరిగె అంటారు. భక్తుడు ఏమంటాడంటే, ఆ పరిగంతా ఏరుకున్న తర్వాత ద్రాక్ష చెట్టు ఎలా ఈడిపోయినట్లు కనపడుతుందో, అంజూరపు చెట్టు ఎలా ఈడిపోయినట్లు కనపడుతుందో, ఒక్క ద్రాక్ష చెట్టులోనైనా ఒక్క ద్రాక్ష గల నాకు ఎలా కనపడలేదో, దేశమంతా నేను వెతికితే ఒక్కడు కూడా భక్తిపరుడు నాకు కనపడలేదు అంటాడు. ఒక్కడు కూడా నాకు యథార్థపరుడు కనపడలేదు. దేశం డబ్బు విషయంలో భాగ్యవంతులయ్యారు, దేశం ధనధాన్యాల విషయంలో భాగ్యవంతులయ్యారు, కానీ భక్తి విషయంలో దేశంలో ప్రజలు ఈడిపోయిన పరిస్థితిలో నాకు కనపడుతున్నారని దేవుడు ఇక్కడ వేదనతో చెప్తున్నాడు. పరిగంతా ఏరుకున్న తర్వాత వేసవి కాలంలో పంట పొలాన్ని చూస్తే ఎలా ఈడిపోయినట్లు కనబడుతుందో, భక్తి పరులమని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ నిజమైన భక్తి చేసేవాళ్ళు లేరయ్యా. ప్రార్థనా పరులమని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ నిఖార్స్ అనే ప్రార్థనా జీవితం చేసేవాళ్ళు ఒక్కడు కూడా నాకు కనబడలేదయ్యా అని దేవుడు వేదనతో ఆ దేశాన్ని గురించి చెప్తున్నాడు. దైవజనమా, ఒకవేళ ఈ రాత్రి మనందరినీ చూస్తూ ఉన్నప్పుడు కూడా నా ప్రాణానికి ఇష్టమైన అంజూరపు పండు ఒక్కటి కూడా లేదు, నాకు సంతోషాన్ని కలుగు చేసే వ్యక్తి ఒక్కడు కూడా లేడని ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశాన్ని గూర్చి మాట్లాడినట్లుగా, ఒకవేళ ఈ రాత్రి నిన్ను గూర్చి కూడా దేవుడి మాట అంటే, బోధిస్తున్న నన్ను గూర్చి కూడా దేవుడి మాట అంటే, 23 సంవత్సరాల నుంచి నేను సేవ చేయటం వలన ఉపయోగం ఏముంది? 25 సంవత్సరాల నుంచి నేను రక్షించబడ్డాన్ని ప్రతిరోజు వాక్యం విని ఈ భక్తి జీవితం చేయటం వలన ఉపయోగం ఏముంది? ఒక్కడు కూడా భక్తిపరుడు లేడు అని దేవుడు ఒకవేళ నిన్ను గూర్చి నన్ను గూర్చి అంటే, ఈ ప్రార్థనలు ఎందుకు, ఈ ఉపవాసాలు ఎందుకు, ఈ జాగరణాలు ఎందుకు, ఈ శుద్ధీకరణ కోటాలు ఎందుకు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావటం ఎందుకు, కలిగిన దానిలో దశంభాగం ఇవ్వటం ఎందుకు? మీకా కాలంలో ప్రజలందరినీ దేవుడు వెతుకుతూ ఉంటే నాకు ఒక్కడు కూడా భక్తిపరుడు కనపడలేదని దేవుడు ఆక్రందన చేస్తున్నాడు. యేసు ప్రభు వారి పుట్టుకకు ముందు దరిదాపుగా ఒక 500 సంవత్సరాల క్రితం గ్రీసు దేశం అనేది తత్వవేత్తలకు నిలయం. చదువుకున్న బిడ్డలకి చాలామందికి తెలుసు. గ్రీసు దేశంలో మీకు తెలిసిన తత్వవేత్తల పేర్లు ఒక 2-3 పేర్లు చెప్పండి. అరిస్టాటిల్, ప్లేటో, ఇంకా పెద్దగా చెప్పమ్మా, సోక్రటీస్. అద్భుతం. వాళ్ళ సమకాలీకుడు ఒక ఆయన ఉన్నాడు, డయోజియస్. ఆయన తన బ్రతుకు కాలం అంతా అదిగో ఆయన చేతిలో బుడ్డి దీపం, ప్రక్కన ఒక కుక్క ఉండేది, చిన్న బుడ్డి దీపం. బ్రతుకు కాలం అంతా, నా వైపు చూడండి, బ్రతుకు కాలం అంతా ఈ బుడ్డి దీపాన్ని పట్టుకొని గ్రీసు దేశం అంతా తిరిగేవాడు. ఆయన డయోజియస్ అడిగాడు, అయ్యా ఆ బుడ్డి దీపం పట్టుకొని ఎందుకు గ్రీసు దేశం అంతా తిరుగుతున్నావంటే, అంటాడు ఆయన, ఈ సువిశాలమైన దేశంలో నమ్మకమైన వాడు ఒక్కడైనా నాకు కనపడతాడేమోనని, నీతిగా బ్రతికేవాడు ఒక్కడైనా కనపడతాడేమోనని, యథార్థంగా బ్రతికేవాడు ఒక్కడైనా కనపడతాడేమోనని ఈ బుడ్డి దీపాన్ని పట్టుకుని వెతుకుతున్నానయ్యా అంటాడు.
ఆయన అడిగారు, మరి ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నావు కదా, నీకు ఒక్కడు కూడా కనపడలేదా? ఆయన అంటాడు, నా ప్రక్కన కుక్క ఉంది కదా, కుక్క, ఈ కుక్కలోనన్న కొంతైన విశ్వాసాన్ని, నీతిని చూసే కానీ ఈ కుక్కలో ఉన్న నీతి కూడా మనుషుల్లో నేను కనుక్కోలేకపోయానాయా. మనుషుల్లో నీతి విలువలు పూర్తిగా అణగారిపోయినాయి అంటాడు. కొంచెం బాధేస్తుంది. ఆ డయోజనస్ బుడ్డి దీపాన్ని పట్టుకుని దేశమంతా వెతికినట్లు, ఇంతమందిలో భక్తిపరులు ఎవరైనా కలరాని దేవుడు వెతుకుతున్నప్పుడు కూర్చున్న నీ బ్రతుకులో నేనున్నానయ్యా, నేనున్నానయ్యా, నీ పక్షాన బ్రతకటానికి నేనున్నానయ్యా, గడిచిన కాలంలో నా భక్తి ఇలా ఓ భక్తి కలిగిన జీవితం నేను చేశానయ్యా అని ధైర్యంగా చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో ఉందా? నేను బ్రతికనయ్యా బ్రతుకు. నువ్వు వెతికినప్పుడు భక్తి కలిగిన వాడు ఒకవేళ నీకు కనపడి ఉండకపోవచ్చు. నా దాకా నువ్వు రాలేదనుకుంటాయా, అందుకని నేను కనపడలా, నేనున్నానయ్యా ఆ గుంపులో అని చెప్పుకోగలిగే ఆ నిర్మలమైన మనస్సాక్షి ఈ రాత్రి ఎంతమందికి ఉంది చెప్పండి. సరే, ఇంతకీ మేకా కాలంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంది? మేకా కాలంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంది? మరలా చెప్తున్నాను, ఆ కాలంలో ఏం జరిగిందో ఈ కాలంలో ఏం జరుగుతుందో భవిష్యత్ కాలంలో కూడా ఈ తరపు ఎలాంటి గుణగణాలు కలిగిన ప్రజలు ఉండక మానరు. సరే, ఆ కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో టకాటక నేను చదువుకుంటూ వస్తాను. ప్రతి మనుష్యుడు, ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. నెక్స్ట్, 2 చేతులతో కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు, లంచాలు. న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియచేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. 4వ వచనం, వారిలో అద్భుతం. అసలు ఈ మాట నాతో కలిసి చెప్పండి. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా నుందురు. నీ కాపరుల దినమున నీవు శిక్షనందు దినము వచ్చుచున్నది, ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుడిని అసలు నమ్మొద్దు. అమ్మ, మీరు చెవులు మూసుకోండి, ఇప్పుడు చదవబోయే మాటని మీరు అనొద్దు. అయ్యా, మీరు మాత్రం చెప్పండి. నీ కౌగిటిలో పండుకొని ఉన్న నీ భార్య ఎదుట నీ పెదవుల ద్వారానికి. సూపర్. నా వైపు సీరియస్గా చూడొద్దు. ఎక్కడ రాసింది ఈ మాట? నేను రాసిన పుస్తకమా? బైబిల్. అసలు చూడండి ఈ మాట. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు. అట్ దట్ సేమ్, అది పురుషునికి కూడా స్త్రీతో కూడా చెప్తాడు. కాపు పెట్టుము. ఏమైందయ్యా? కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. నేను మిమ్మల్ని అడుగుతాను, పైన చదివినటువంటి అవలక్షణాల్లో ఏ అవలక్షణం నాలో లేదయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకవేళ ఎత్తగలిగితే మీరు భక్తిపరులు. ఎవరో ఒక ఆయన ఎత్తాడు, ఎత్తయ్య గారు, యేసుదాస్ గారు ఒక్కళ్ళే చేయి ఎత్తారు. అయ్యా, విజయమ్మ గారు ఉంటే అప్పుడు ఎత్తితే బాగుండేది. మంచి వాళ్ళంట మొండ్ల చెట్టు లాంటి వాళ్ళంట, యథార్థవంతులు మంచివాళ్ళే, కాకపోతే ముళ్ళు. యథార్థంగా బ్రతికే వాళ్ళంట మొండ్ల చెట్టే కాదు, మొండ్ల కంపలాగా మొండ్లకు ముళ్ళుగా ఉన్నారంట. నేనంట, మంచివాడే మొండ్ల చెట్టు అయితే, యథార్థవంతుడే మొండ్ల కంప అయితే, మరి అసలు దేవుని దగ్గరికి రానోడు? మీకు అర్థం కాలేదమ్మా? మంచోడు అంటాం కదా, మంచోడు మొండ్ల చెట్లు లాంటివాడంట. మొండ్ల చెట్టు ఉంది, మొదలులో ముళ్ళు ఉండవు. సహజంగా ఏ మొండ్ల చెట్టుకైనా కొమ్మలకే కదా, ఆ కొమ్మలంతా ముళ్ళు ఉండవు. చూడండి, ఇట్లా బయటకు వచ్చిన తర్వాత అక్కడొకటి ముళ్ళు ఉంటుంది. దేశంలో మంచివాడేమో మొండ్ల చెట్టు లాంటివాడంట, యథార్థపరుడేమో మొండ్ల చెట్టు కాదు, మొండ్ల కంచె. అంటే కంచె నిండా ఉంటాయి. నేనంట,
యథార్థపరుడే మొండల కంచి అయితే, మంచోడే మొండల చెట్టు అయితే, మరి చెడ్డోడు పరిస్థితి? వాడు ఏకంగా ముళ్ళు అయిపోయాడు. దైవజనమ, ముళ్ళు గుచ్చేది కదా. వీళ్ళ పేరుకు భక్తి కలిగిన వాళ్ళే కానీ ముళ్ళులాగా ఒకళ్ళనొకళ్ళు బాధించుకునే మనస్తత్వం కలిగిన వారు మేకా కాలంలో ఉన్న ప్రజలు. కొంతమంది సూటిపోటి మాటలతో గాయపరుస్తారు, మరికొంతమంది ప్రవర్తన ద్వారా గాయపరుస్తారు. ముళ్ళుకున్న గుణం ఏంటి? ముళ్ళుకున్న గుణం ముద్దు పెట్టుకోవటమా? దాని డిక్షనరీలోనే ఉండదు. గుచ్చు గుచ్చు గుచ్చు. కొందరు మాటలతో గుచ్చుతారు, మరి కొందరు ప్రవర్తనతో గుచ్చుతారు. నా వైపు చూడండి. ఈ 2023 సంవత్సరంలో అమ్మా నా వైపు చూడు. దేవుడు నీకు ఇచ్చిన భర్త నిన్ను గూర్చి సంతోషంగా ఉన్నాడా? సూటిపోటి మాటలతో ముళ్ళులాగా గుచ్చి గుచ్చి ఆ భర్త ఏడుపుకు నువ్వు కారణమయ్యావా? యవన బిడ్డలారా నా తట్టు చూడండి. బాప్తిస్మం తీసుకున్నావు నిజమే, ఆదివారం ప్రార్థనకు వస్తున్నావు నిజమే, మందిరంలో పరిచర్య ఉంటే నమ్మకంగా పరిచర్య చేస్తున్నావు నిజమే. నిన్ను అడిగే ప్రశ్న, నీ ప్రవర్తన ద్వారా నీ తల్లిదండ్రులకు ఒక ముల్లై నిన్నేమైనా అంటే అలిగి ఇల్లు వదిలిపెట్టి పోతావేమోనని, బయటికి ఎక్కడైనా పారిపోతావేమోనని ఆ తల్లికి గుండెల్లో ఎంత బాధ ఉన్నా దిగముంగుకొని కళ్ళలో నీళ్లు కుక్కుకొని ఏడుస్తూ ఏడుస్తూ ఏం చెప్పలేక నీ వలన బాధ అనుభవిస్తుందేమో. యవన బిడ్డలారా, తల్లిదండ్రులను బాధించేవాళ్ళుగా మీరు కనపడుతున్నారా? ఓ పురుషులారా, దేవుడిచ్చిన భార్యను బాధించేటువంటి భర్తలుగా మీరు బ్రతుకుతున్నారా? ఒకటి నేను చెప్తాను. భక్తి అంటే ఏదో ఆదివారం దేవుని మందిరానికి వచ్చి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి మంచిగా పరిశుద్ధాత్మ కూటం జరిగేటప్పుడు చప్పట్లు కొడతా లబ 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 అని పెద్దగా కేకలేసి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యను శతగొట్టేది కాదు భక్తి. 4 గోడల మధ్యలో నువ్వు భక్తిగా బ్రతికి కనపడిన దానికంటే ఈ భక్తి ప్రభావం లోకంలో ప్రత్యక్షపరిచేటువంటి వారిగా మనం కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. లోకంలో నలుగురితో నీ పరిస్థితులు సరిగ్గా లేకపోతే నీ భక్తి వెర్రితనంగా మారిపోద్ది. చూడు, వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానీ చూడు ఎట్లా కొట్లాడుకుంటున్నారు, వాళ్ళు మందిరానికి వెళ్తారు కానీ చూడు ఎట్లా ఉంటున్నారో. అవహేళన పాలైపోతాయి కుటుంబాల పరిస్థితులు. నేను ఎప్పుడు చెప్పా కదా, భక్తి అనేది 4 గోడల మధ్యలో చేసేది కాదు. 4 గోడల మధ్యలో ఏ భక్తి అయితే చేసావో బయటికి వెళ్ళిన తర్వాత అది నీ ప్రవర్తనలో ప్రత్యక్షపరచబడాలి, నీ ప్రవర్తనలో చాటి చెప్పబడాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ కాలంలో ప్రజల పరిస్థితి ఏంటో తెలుసా? ప్రతి వాడు కిరాతకుడై, ఎవడు 2 చేతులతో ఒకరికొకరు కీడు చేయ పూనుకుంటున్నారట. ఓ ప్రాంతంలో, స్థలాలు పేర్లు చెప్పలేను, ఓ ప్రాంతంలో ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి సండే స్కూల్లో దేవుని సన్నిధిలో ఎదిగి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత తాను వెళ్ళే చర్చిలో సండే స్కూల్ టీచర్గా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం సంపాదించిన తర్వాత తాను పనిచేసే స్థలంలో ఒక అన్యుణ్ణి ప్రేమించింది. వాడికి యేసు ప్రభు అంటే ససేమిరా అంటాడు. అసలు ఆ పేరు కూడా ఎత్తనివ్వడు. తల్లిదండ్రులకు వచ్చి చెప్పింది, మమ్మీ నేను అబ్బాయిని ప్రేమించా, ఆ అబ్బాయినిచ్చి పెళ్లి చేశారా? సరే, లేకపోతే అలాగే నేను బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోను, జీవితాంతం అట్లాగే ఒంటరిగా ఉంటా తల్లిదండ్రులతో అంది. అమ్మా, ఒకవేళ నువ్వు ఎవరైనా యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డల్ని ప్రేమించాను అంటే ఏదో ఒకటి కాళ్ళు చేతులు పట్టుకున్న బ్రతిమలాడి నీ పెళ్లి చేసేవాళ్ళం. విగ్రహారాధికుడు అంటున్నావు, వాక్యం ఏమంటుంది? చీకటికి వెలుగుకు పొత్తెక్కడా? విశ్వాసికి అవిశ్వాసికి సాంగత్యం ఎక్కడా? అమ్మా, ఇలా చేయకూడదు. నువ్వు చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగేదానివి, దేవుల్లో ఎదిగిందానివి. ఒక పేదవాడిని తీసుకొచ్చి విశ్వాసం కలిగిన వాడిని పెళ్లి చేయమని నేను చేసేవాడిని. అన్యుని ఎట్లా, విగ్రహారాధికుడిని ఎట్లా వివాహం చేయగలను? మేము చచ్చినా చేయమని చెప్పి కొన్ని నీతి మాటలు చెప్పారు. అమ్మాయి వినలా. నాకు ఫోన్ చేశారు, నేను వెళ్ళా. ఆ బిడ్డను కూర్చోబెట్టి, అమ్మా, దేవుడు అసహించుకునే పాపాలలో మొట్టమొదటి పాపం విగ్రహారాధన. అది ఆధ్యాత్మిక వ్యభిచారం అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇదిగో ఇలా నువ్వు చేస్తే రేపు భవిష్యత్తు శాపగ్రస్తంగా, దయచేసి నీకు దండం పెడతానమ్మా, పని చేయొద్దు అని చెప్తా ఉన్నా. నా ప్రక్కనే వాళ్ళు వెళ్ళే సంఘానికి చెందిన ఒక సంఘ పెద్ద నా ప్రక్క నుండి అంటాడు, అవునయ్య గారు విగ్రహారాధికులు ఎంత ఘోరమైన పాపం. ఈ బిడ్డకు గడిచిన 10-15 రోజులు బట్టి చెప్తా ఉన్నాను అయ్య గారు, అయినా ఈ బిడ్డ మారట్లేదు. ఎవరమ్మా ఈయనంటే, మేము వెళ్ళే సంఘంలో మా సంఘ పెద్దండి, మా కుటుంబానికి గడిచిన 20 సంవత్సరాల నుంచి బహు సన్నిహితుడండి అని చెప్పే లోపు ఆ అమ్మాయి అమ్మ నాన్న వచ్చి, మా ఆత్మీయ అన్న
మా ఆత్మీయ అన్న అని ఇద్దరు చెప్తూ ఉన్నారు. మంచిది మాట్లాడాను. మెట్టుకు చివరికి వచ్చేసరికి ఆ బిడ్డ అందే, అన్నయ్య మీరు ఇన్ని నీతి మాటలు చెప్పిన తర్వాత నా మనసు మార్చుకుంటా, నా హృదయంలో ఆ బిడ్డ పట్ల ఉన్న ప్రేమ దేవుడు విరిచేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అంది. దేవా నువ్వు కార్యం చేసావు, నీకు స్తోత్రం అని దేవుని స్తుతించి నేను దైవ సేవకురాలు తిరిగి వచ్చేసాను. అదొక ఊరు. నేను తిరిగి వచ్చిన 3 నెలల తర్వాత ఆ అమ్మాయి తండ్రి ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. ఏమైందయ్యా అన్నాను. ఆ అమ్మాయి వాడిని తీసుకొని వెళ్ళిపోయిందయ్యా, పెళ్ళి కూడా చేసుకుందంటయ్యా. ఇప్పుడు ఆ తర్వాత మాట ఏదో చెప్పాడు. అట్టట్ల పెళ్ళి అయిపోయింది, చేసుకుని అంది కదా. అదేనయ్యా నాకు అర్థం కావట్లేదు. నువ్వు వాడిని చేసుకునేటట్లుంటే అసలు నేను డ్యూటీకే పంపించిన ఇంట్లో బంధిస్తే, మా సంఘ పెద్ద ఉన్నాడు కదా, మా సంఘ పెద్ద వచ్చి అట్లా డ్యూటీ మానిపిస్తే ఎట్లయ్యా? సాఫ్ట్వేర్ ఉద్యోగం మంచి స్థాయి వస్తుంది, రేపు డ్యూటీకి పంపించండి నేనున్నా కదా అని డ్యూటీకి తీసుకొని వెళ్ళి 2-3 రోజులు అట్లా డ్యూటీకి తీసుకొని వెళ్ళి 3వ రోజు అన్నాడంట, పిచ్చిదానే ఆ పాస్టర్లు అంతే చెప్తారే, పిచ్చిదానే మీ అమ్మాన అంతే చెప్తారే, నువ్వు ఎవరిని ప్రేమించావో వాడితోనే పో, వాడిని పెళ్లి చేసుకో. నాకు ఈ విగ్రహారాధన వివాహం వద్దని తన మనసును విరిచేసుకొని నీతిగా బ్రతుకుదామని తీర్మానం చేసుకున్న అమ్మాయితో వీడు చెప్పాడట. అసలు పౌలు గారు ఏమన్నాడు? భార్య తన సత్ప్రవర్తన చేత, తెలీదా? తన సత్ప్రవర్తన చేత తన భర్తను రాబట్టుకోవచ్చును అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. సత్ప్రవర్తన చేత రాబట్టుకోవచ్చును అని బైబిల్లో రాయబడి ఉంది. పిచ్చిదాన్ని ఆ పాస్టర్లు అంతే చెప్తారు. నువ్వు భక్తి కలిగిన దానివని మాకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి ప్రార్థనలో ఎదిగిన దానివని మాకు తెలుసు కదా, దేవుడు తప్ప ఇంకో ప్రపంచం నీకు లేదు కదా. నీలాంటి భక్తి పరురాలి ద్వారా తప్పకుండా విగ్రహారాధికుడు మారతాడు. ముగింపులో కొసమీరు పన్నాడట, అసలు ఆ అబ్బాయినే ప్రేమించేటట్లుగా నీ మనసును దేవుడే రేపాడమ్మా. ఎందుకో తెలుసా? ఆ ఆత్మ నశించకూడదని దేవుడు కోరుకున్నాడమ్మా అని ఈ అమ్మాయిని రెచ్చగొట్టి పంపించేసాడు. సంవత్సరం తర్వాత అమ్మాయి కలిసింది. గుండెల విషయాలాగా ఏడుస్తుంది. ఎందుకమ్మా అట్లా చేసావంటే, ఆ బిడ్డ ఏడుస్తా ఏమందో తెలుసా? మా సంఘ పెద్ద కిరాతకుడయ్యా, కిరాతకుడు మమ్మల్ని ప్రేమించినట్లుగానే ప్రేమించాడు, మా మంచి కోరుకున్నట్లుగానే కోరుకున్నాడు, మా కుటుంబం కోసం ఏదో ఉపకారం చేసేవాడిగా కనబడినట్లుగానే కనపడ్డాడు. ఎంత గోతులు తవ్వుతాడన్న సంగతి మాకు తెలియలేదయ్యా. ఏమైపోయిందమ్మా? భర్త మంచోడే కానీ పూజలు చేయటానికి బలవంతం చేస్తున్నాడయ్యా, చర్చికి రానివ్వట్లేదయ్యా. మరి ఎందుకు ఇలా చేసావమ్మా? దైవజనమా, ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రక్కనే మంచిగా ఉన్నట్లుగానే ఉంటూ మంచిగా ఉన్నట్లుగానే నటిస్తూ నమ్మిన వాళ్ళకి భయంకరంగా గోతులు తవ్వాడట. నాకు ఎప్పటికీ ఆ మాట గుర్తు. ఆ సహోదరుడు కిరాతకుడే 2 చేతులతో కీడుపోయాడయ్యా. దేవుని బిడ్డలారా, నా తట్టు చూడండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా మీరు కీడు చేసినట్లుగా జ్ఞాపకం వస్తే ఒక్కసారి ఆలోచించండి. నీ నోటి మాట ద్వారా కానీ, నీవు చేసిన క్రియల ద్వారా కానీ, నీ ప్రవర్తన ద్వారా కానీ ఏ కుటుంబానికైనా ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు ముళ్ళుగా మారావేమో ఒక్కసారి ఆలోచించు. నేను ఎప్పుడు చెప్తా కదా, మేలు చేయకపోతే చేయకపోయావు, నీ చేతులు మేలు చేయకపోయినా నీ చేతులు కీడు చేసే చేతులుగా ఉండకుండును గాక. నీ నోటి మాట ద్వారా కూడా ఒక కుటుంబానికి నష్టం కలిగేటట్లుగా, నీ నోటి మాట ద్వారా కానీ ఒక కుటుంబానికి అపాయం కలిగేటట్లుగా మన నోటి మాట ద్వారా కూడా ఏ కుటుంబానికి కీడు చేయకుందుము గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆ కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు? మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కిరాతకులై ఒకరికొకరు కీడు చేసేటువంటి వ్యక్తులుగా ముళ్ళ చెట్టుగా మారిపోయారు. దేవుడేమో అంజూరపు చెట్టు లాంటి వ్యక్తులు ఏమైనా ఉన్నారా, ద్రాక్ష చెట్టు లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారని మొత్తం వెతుకుతూ ఉంటే వాళ్ళను గూర్చి వీళ్ళు గుసగుసలాడి, వీళ్ళను గూర్చి వాళ్ళు గుసగుసలాడి, అమ్మా మీ సంఘానికి వచ్చే పలానక్క చాలా మంచిదంట కదా అని ఎవరైనా అడిగితే కొంతమంది అనే మాట ఏంటో తెలుసా? ఇక అడక్కడక్క వాళ్ళను గూర్చి అడగాలయ్యా. వాళ్ళ అమ్మాయి ఎట్టాడిదో తెలుసా? మళ్ళీ కనపడ్డప్పుడు ఎట్లా పలకరించుకుంటారో తెలుసా? అక్క, ప్రైజ్ లాడక్క. ఎక్కడ లేని ప్రేమ వాళ్ళకు పోస్తున్నారు. ముందు ప్రేమగా మాట్లాడుతూ వెనక ముళ్ళు లాంటి మాటలు మాట్లాడేది భక్తి కలిగిందా? వాడు భక్తి కలిగినోడా? భక్తి కలిగిన వాడిని వాడు అనుకోవచ్చు, నేను భక్తి కలిగిన వాడిని ఆశ్రయ అనుకోవచ్చు. నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? వాడు కిరాతకుడు. శత్రువు ఏదైనా కీడు చేశాడంటే శత్రువు కాబట్టి వాడు కీడు చేశాడు. మిత్రువులాగా కనపడుతూ స్నేహభావనతో కరచాలన సూపర్ రా తమ్ముడా,
నీకు మారు మనసు వచ్చింది 30వ తారీఖు నీకు బాప్తిస్మం ఓ అదిగో చూడండి. వాడెవడు? మీలో వట్టి వారు కొందరు ఉన్నారు, అందుకని దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. భక్తి కలిగిన వాడివే మందిరానికి వచ్చావు, బైబిల్ తీసుకున్నావు, దశంభాగం ఇస్తున్నావు, ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నావు, సంఘంలో కూడా పరిచర్య చేస్తున్నావు. కానీ ఒక కుటుంబానికి నష్టం కలుగు చేసే కీడైన మాటలు ఒకవేళ నీ మాట వచ్చాయేమో. భక్తి కలిగిన వాడు కీడును అనుభవిస్తాడు, కానీ ఎవ్వరికీ కీడు చేయడు. కీడును అనుభవిస్తాడు. తర్వాత మాట ఏమంటాడంటే, వీళ్ళు మొండ్ల చెట్టు లాంటి వాళ్ళు అని చెప్పి 5వ వచనం. తమ్ముడు ఒకసారి చూడమాట, ఒకసారి చూడు 6వ వచనం. ఆ కాలంలో ప్రజల పరిస్థితి అందరూ నా తట్టు చూడండి. కుమారుడు తండ్రిని లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. మరలా వీళ్ళు ప్రార్థనకు వస్తున్నారు. ఈ చిత్రం తెలుసా? భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకు పడదు. చర్చికి వస్తున్నారు. తండ్రి అంటే కుమారుడికి విలువ లేదు, తల్లి అంటే కుమార్తెకు విలువ లేదు. ఒకవేళ కుమార్తెను ఏదైనా అందంటే కస్సుమని తల్లి మీదకి లేస్తుంది. మరలా ఈ బిడ్డ ఆదివారం మందిరానికి వచ్చి కోయిర్లో నిలబడి పాటలు పాడుతుంది. అత్త కోడలు ఇద్దరు మందిరానికి వస్తున్నారు. అత్త పరిచర్య చేస్తుంది మందిరంలో, కోడలు పరిచర్య చేస్తుంది మందిరంలో, పరిచర్య చేస్తున్నారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మానవ భాషలో చెప్పాలంటే డిష్యూ. నేను అడుగుతా, వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళ? మీరు ఎటో వెళ్ళొద్దు, మిమ్మల్ని అడుగుతా. ఓ అమ్మ నా వైపు చూడు. నీ భర్త నీవు ఎదురు బొదురు కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేసి ఎంతకాలం అయింది? నేను మరలా అడుగుతా, నీవు నీ భర్త ఎదురు బొదురు కూర్చొని సంతోషంగా నవ్వుతూ ఒకరు చూస్తూ సంతోషంగా కలిసి కుటుంబం అంతా కూర్చొని భోజనం చేసి ఎంతకాలం అవుతుంది? ఏం పర్వాలేదు, నాకు నా భర్తకు ఏ మనస్మర్థ లేదయ్యా, దేవుని కృపను బట్టి మా ఇద్దరి మధ్య నోటి మాటలతో చెప్పలేనంత సమాధానం ఉంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఏం ఎబ్బేసక్క గొడవ పెట్టుకొని వచ్చావా? ఎవరింటి వాళ్ళకి వాళ్ళే శత్రువులు, ఏం బయట వాళ్ళు ఏం కాదు. ఒకసారి అందరూ నా వైపు చూడు. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, రైట్, మనం అందరం మందిరానికి వచ్చాం కదా, నా వైపు చూడు. మనం అందరం మందిరానికి వచ్చాం కదా, కుటుంబం అంతా ఒక చోట కూర్చొని తల్లి, తండ్రి, కుమార్తె, కుమారుడు, వృద్ధాప్యంలో ఉన్న అమ్మ, నాన్న, ఆ ఇంట్లో ఉన్న 6-7 కలిసి ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడైనా మేము కలిసి భోజనం చేస్తామయ్యా, మా ఇంట్లో ఏ మనస్మర్థ లేదు అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఎత్తలేదంటే మీరు ఎట్లా భక్తి కలిగిన వాళ్ళు అవుతారు? అక్క ఎట్ట చూస్తుందంటే, మా ఆయన జాంబియాలో ఉన్నాడు, రేపు 16వ తారీఖున వస్తా లెక్క అన్నా. మరలా వీళ్ళు మందిరానికి వస్తున్నారు. గమనించండి, కొడుకంటే తండ్రికి పట్ల, కూతురంటే తల్లికి పట్ల, కోడలంటే అత్తకు పట్టలేదు, అత్త అంటే కోడలకు పట్టలేదు. మరలా ఒకే చర్చికి వస్తున్నారు, ఒకే రొట్టెలోనిది భుజిస్తున్నారు, ఒకే పాత్రలోనిది త్రాగుతున్నారు. మరలా ఏం చెప్పుకున్నారు? మాది ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్, మాది పెంతెకోస్త్ చర్చ్, మాది సత్తువ కలిగిన సంఘం, ఉన్నతమైన ఉపదేశం కలిగిన సంఘం, మా దైవజనులు ప్రతిష్ఠితులు. ఇవన్నీ వాస్తవాలే. కానీ భక్తి పరులని చెప్పుకుంటున్న ఆ వ్యక్తులు వాళ్ళ ఇంట్లో విరోధం ఉంటే వాళ్ళు ఎట్లా భక్తి పరులు అవుతారు? ఇక్కడే ఒక అన్న ఉన్నాడు, కొంచెం మార్చి చెప్తా, ఎందుకంటే నేను మార్చి చెప్పకపోతే వాళ్ళ ఇంట్లో జరిగినట్టుందనుకు మీరు అనుకుంటారు. చాలా సంవత్సరాల క్రితం ఆలస్యంగా మన మందిరంలో బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకోబోయే ముందు నేను అడిగాను, అన్న మీరు హైందవ కుటుంబంలో నుంచి ప్రభు దగ్గరికి వచ్చారా అన్నాను. లేదన్నా, మా తాతల కాలం నుంచి మేము క్రైస్తవులు అన్నా అన్నారు. మీరు ఎంతమంది అన్నాను. మేము 3 అన్నదమ్ముళ్ళు అన్నా. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, మా అమ్మ హౌస్ వైఫ్. అమ్మోళ్ళు రక్షించబడ్డారా? అయ్యో రక్షించబడకపోవటం ఏంటన్నా? రక్షించబడ్డారు. మీ పెద్దనే రక్షించబడ్డా? అయ్యో రక్షించబడకపోవటం ఏంటి? పలానా చర్చికి, పెంతెకోస్త్ చర్చికి వెళ్తారు, మంచి సంఘం, ఆ సంఘంలో మా వదిన, మా పెద్దన్న సంఘ పెద్దలు అన్నారు. మరి 2వ అన్న రక్షించబడ్డాడు? అయ్యో 2వ అన్న రక్షించబడకపోవటం ఏంటి? 2వ అన్న రక్షించబడ్డాడు, 2వ వదిన రక్షించబడింది. వాళ్ళు పలానా చర్చికి వెళ్తారు, ఆ చర్చిలో వాళ్ళు సంఘ పెద్దలు. మా పెద్దన్న కూర్చి, 2వ అన్న కూర్చి ఆ స్థానిక పాస్టర్ గారు ఏం చెప్తారంటే, వీళ్ళు లేకపోతే మా చర్చి అందుకోండి అమ్మ కాస్త, మాకు కుడిపొజాలు లాంటి వాళ్ళు, అకులా పిస్కలా లాంటి వాళ్ళు అని చెప్తారు.
మరి ఇంత భక్తి కలిగిన కుటుంబంలో నువ్వు పుట్టి 27 సంవత్సరాల తర్వాత బాప్తిస్మం తీసుకున్నావేంటయ్యా అన్న. ఆయన నవ్వుతూ అంటాడు, నేను మారకపోవటానికి మా పెద్దన్న చిన్నన్న మా పెద్దదిన చిన్నదినే కారణం అన్నా అన్నాడు. ఊరే ఇదేమిరా నాయన, చర్చికి వెళ్తారన్నావు, క్రైస్తవ కుటుంబాలు అన్నావు, వాళ్ళు వెళ్ళే సంఘాల్లో సంఘ పెద్దలు అన్నావు, ఎప్పుడో బాప్తిస్మం తీసుకున్నావన్నా, ఒకలో పిసికిలా లాంటి వాళ్ళని పాస్టర్ గారు చెప్తున్నారన్నా, వాళ్ళని బట్టి నువ్వు మారకపోవటానికి కారణం ఏంటన్నా? మా అన్నోళ్ళు పలానా చర్చికి వెళ్తారా? మా పెద్ద అన్నోళ్ళు, మా చిన్న అన్నోళ్ళు వాళ్ళకి దగ్గరలో ఉన్న ఇంకో 2 పెంతుకోస్ సంఘాలే. అద్భుతం ఏంటంటే మా పెద్ద అన్నోళ్ళు చిన్న అన్నోళ్ళు ఇంటికి రారు, చిన్న అన్నోళ్ళు పెద్ద అన్నోళ్ళు ఇంటికి రారు. నా పెద్దోదిని అంటది, మీ తమ్ముడు వాసన, చెప్పండి అమ్మ పర్వాలేదు, మీ తమ్ముడు వాసన కూడా నాకు, మీ తమ్ముడు నీడ కూడా నా ఇంటి మీద పడకూడదు అని పెద్దోదిని అంటదంట. చిన్నదిని తక్కువ తిందా? చిన్నదిని అంటదంట, ఇదిగో శత్రువు వచ్చిన భోజనం పెడతా కానీ. భక్తి తమాషా అయిపోయింది. సంఘానికి వస్తారు, అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉండదు. సంఘానికి వస్తారు, అక్కచెల్లెల మధ్య ఐక్యత ఉండదు. సంఘానికి వస్తారు, తోడుకోడల మధ్య ఐక్యత ఉండదు. సంఘానికి వస్తారు, గమనించండి, కోడలకి అత్తకి మధ్య ఐక్యత ఉండదు. సంఘానికి వస్తారు, మామకి సడుగుడికి ఐక్యత ఉండదు. ఎక్కడ చూసినా ఈ భిన్నమైనటువంటి పరిస్థితి. మరి ఇంతకు పరిస్థితి ఏంటయ్యా అన్నయ్య? మా ఇద్దరన్నల పరిస్థితి ఏంటంటే, మా ఇద్దరుదల పరిస్థితి ఏంటంటే, రిటైర్డ్ అయిపోయి వృద్ధాప్యంలో ఉన్న మా అమ్మని పిలిచి కానీ మా నాన్నని పిలిచి కానీ పెద్దన్నా ముద్దన్నం పెట్టడన్నా, చిన్నన్నా ముద్దన్నం పెట్టడన్నా, పెద్దదినా పెట్టదన్నా, చిన్నదినా పెట్టదన్నా, మరలా వాళ్ళు వెళ్ళే చర్చిలో వాళ్ళు సంఘ పెద్దలన్నా. అంటే భక్తి అంటే ఏమనుకుంటున్నారు? 4 గోళ్ల మధ్య చేసేదా? భక్తి అంటే ఏమనుకుంటున్నారు? తోటి వ్యక్తితో సమాధానంగా బ్రతకని భక్తి, అది ఒక భక్తి. తోటి వ్యక్తితో ఐక్యపడని భక్తి, అది ఒక భక్తి. మరి ఇప్పుడు ఎందుకు నువ్వు బాప్తిస్మం తీసుకున్నావయ్యా అన్నాను. అంటాడు, నేను ఇన్ని సంవత్సరాలు వాళ్ళని చూసి ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళంతా ఇంతే, ఆదివారం చర్చికి వెళ్తారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, బయటకు వచ్చిన తర్వాత గొడవలే, కొట్లాట్లే, తిట్ట, ఇదంతా ఒక వేషంలాగా నాకు కనపడుతుందన్నా, అందుకని నేను ఇంతకాలం బాప్తిస్మం తీసుకోలేదు అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు తీసుకున్నావయ్యా అన్నా. అంటాడు, మీరు వాక్యం చెప్పేటప్పుడు మనుషులు ఎవరిని మీరు చూడొద్దు, నేను చెడిపోయిన గడియారం చూసి ఆలస్యంగా మందిరానికి వచ్చాను అన్నారు మీరు, అట్లా తప్పిపోయిన వాళ్ళ వైపు చూడొద్దు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూడండి అన్నారు కదా. ఆ ఒక్క మాట పట్టుకుని అరే మా అన్నను చూసి, నేను మా వదిన చూసి, వేళను చూసి నేను దేవునికి దూరం అయిపోయాను. నేను చూడాల్సింది పెద్దదిన్న కాదు, చిన్నదిన్న కాదు, పెద్దన్న కాదు, చిన్నదిన్న కాదు, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూడాలి. అందుకని ఇప్పుడు మీరేమంటారు? మా ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా మమ్మల్ని చూడొద్దన్నా, యేసయ్యని చూడండి. కొంచెం ఘాటుగా చెప్తా, నీలాంటి మొండ్ల చెట్టు లాంటి మనస్సు కలిగిన వ్యక్తిత్వాన్ని బట్టే దేవుని దగ్గరికి రావాల్సిన అనేకులు దేవునికి దూరం అయిపోతున్నారు. మంచివాడిగా పిలువబడుతున్నాడు, యథార్థవంతుడిగా పిలువబడుతున్నాడు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారట? మొండ్ల చెట్ల వంటి వారిగా కనబడుతున్నారట. దైవజన్మ, మనం మొండ్ల చెట్టు వంటి వారిగా కాదు. ఈ చేతులు చేతనైతే మేలు చేసే చేతులుగా ఉండును గాక. మాట ద్వారా కానీ కనీసం ఊహల్లో కూడా ఒక మనిషికి కీడు చేయకుండా చేతనైనంత వరకు మేలు చేసే వారిగా దేవుడు మనల్ని బ్రతికించును గాక. మొండ్ల చెట్ల వంటి వారిగా మనం ఉండకూడదు. ఎవరి ఇంటి వారే వారికి మన విరోధులుగా ఉండకూడదు. ఎక్కడున్నా ప్రేమ ఐక్యత, ఆ ఆప్యాయత, ఆ వాతావరణం నిజంగా మన ఇంటిలో ఉంటే దేవుడు అంటాడు, ఎస్, నా అంజూరు పండు నీవే, నా ద్రాక్ష పండు నీవే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, భక్తిపరుడు ఉన్నాడా లేడా? నిజమైన భక్తిపరుడు. పాపం రవి మీరు ఆశతో, ఇప్పుడు నేను రవికి ఓటేయను, మా యేసుదాస్ గారికి ఓటేస్తా. ఏ తరంలోనైనా దేవుని కొరకు నిలవబడే శేషం ఎప్పటికీ దేవుని కొరకు నిలవబడే శేషం ఎప్పటికీ మిగిలే ఉంది. 6వ వచనం వరకు ఇశ్రాయేలు దేశ ప్రజల పరిస్థితి చెప్పాడు. ఎలా ఉందయ్యా దేశం అంటే? ఈడిపోయినట్టు ఉందయ్యా.
భక్తిపరుడు ఒక్కడు కూడా లేడయ్యా, యథార్థపరుడు ఒక్కడు కూడా లేడయ్యా, అందరూ ముండ్ల చెట్ల వంటి వారు అని మాట్లాడుతూ 7వ వచనంలో మీకా భక్తుడు ఏమంటాడో తెలుసా? అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టెదను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఏమంటాడు ఇక్కడ? అయినను. ఎవరెలా బ్రతికినా, ఎవరెలా జీవించినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అయినను నేను యెహోవా కొరకు, అంటే దేవుని కొరకు బ్రతికే శేషం ఎప్పుడు నిలిచి ఉంది. ఇక నాతో కలిసి చెప్పండి, అయినను. కొంచెం గట్టిగా. అయినను అనే పదం ఎప్పుడు వాడతాం చెప్పండి. అన్నయ్య బయట వాతావరణం బాగాలేదు, కొండపోత వర్షం అయినా, పెద్దగా చెప్తాలే, బయట కొండపోత వర్షం, కొండపోత వర్షం, మందిరానికి రావడానికి అవకాశం లేదు, అయినా చెప్పాలి. అంటే ప్రతికూల పరిస్థితులలో, గమనించండి, ప్రతికూల పరిస్థితులలో చేయలేని కార్యాన్ని ఒక వ్యక్తి చేస్తే అయినా నేను చేశానన్నా, అయినా నేను వచ్చానన్నా అని అంటారు కదా. దేశంలో భక్తిపరుడు ఒక్కడు లేకపోయినా మేక అంటాడు, దేవా నేనున్నానయ్యా నీ కొరకు, నేనున్నానయ్యా నీ కొరకు, నేనున్నానయ్యా నీ కొరకు. అమ్మా అయ్యా నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, నీ చుట్టూతో ఉన్న ప్రజలు ఎలా ఉన్నా యేసయ్యకు ఒక భరోసా ఇవ్వు, యేసయ్యకు ఒక ధైర్యం ఇవ్వు. యేసయ్య నిన్ను బట్టి ఒక ధైర్యం తెచ్చుకునేటట్లుగా నీ ఒక మాటను, నా భర్త ఎలా ఉన్నా నేనున్నానయ్యా నీ కొరకు బ్రతకటానికి, నా భార్య ఎలా ఉన్నా నేనున్నానయ్యా నీ కొరకు బ్రతకటానికి, నా ఇంట్లో వాతావరణం ఎలా ఉన్నా, నేను వస్తున్న సంఘంలో ప్రజలు ఎలా ఉన్నా, నా కడుపును పుట్టిన పిల్లలు ఎలా ఉన్నా, చివరికి నన్ను కన్న తల్లిదండ్రులు ఎలా ఉన్నా, యేసయ్యా నేనున్నానయ్యా నీ కొరకు బ్రతకటానికి, నీ సాక్షిగా, నీ శేషంగా నేను నిలవబడతానని మీకలాగా మన ప్రభు కొరకు నిలవబడి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆ కృప దేవుడు మనకి ఇచ్చినట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. ఇక ఇప్పుడు చెప్తారు, ఈ కాలంలో నేటి తరంలో నిజంగా భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు చెప్తారు. ఇక రైట్, ఉన్నారు. నేనంట అయితే గమనించండి, ఉన్నది మాత్రం శాశ్వమే, ఉన్నది మాత్రం శాశ్వమే. ఆ శాశ్వములో నీవు నిలుచున్నట్లుగా దేవుని కొరకు ప్రాకులాడుదువుగాక. మీకా గ్రంథం లేక మీకా ప్రవక్తగా ఉండి ప్రవచనాలు రాసిన, రైట్, థ్యాంక్ యూ, రాసిన కాలం ఎంత అంటే చూడండి నేను చెప్తాను. క్రీస్తు పూర్వం 737 నుంచి 696 వరకు మీకా కాలంలో ప్రజల స్థితి. మీకా కాలంలో ప్రజల స్థితి ఏంటి? మంచివాడు, యథార్థవంతుడు, చెప్పాలి, యథార్థవంతుడు, ముండ్ల కంచె కంటే ముండ్లు అంటాడు అక్కడ. అలాంటి పరిస్థితిలో తాను ప్రభు కొరకు బ్రతికాడు. మరొకసారి చెప్తాను, మీకా ప్రవచించిన ఈ ప్రవచన కాలం క్రీస్తు పూర్వం 737 సంవత్సరం నుంచి 696 వరకు. ఈయన ప్రవచించిన ప్రవచనాల తర్వాత 100 సంవత్సరాలకి భక్తుడైన ఇర్మియా 17వ సంవత్సరంలో దేవుని చేత, అంటే కొంచెం కుడి ఎడంగా అటు ఇటు, భక్తుడైన ఇర్మియా 17వ సంవత్సరంలో దేవుని వాక్యం చేత పట్టబడి 627 సంవత్సరం నుండి 605 సంవత్సరం వరకు ఆల్మోస్ట్ 20 సంవత్సరాలకు పైగా ప్రవచనాలు చెప్తూ వచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరోసారి చెప్దాం ఆమేన్. అంటే నా వైపు చూడండి, మీకా ప్రవచించిన 100 సంవత్సరాల తర్వాత ఇర్మియా భక్తుడు తన ప్రవచనాన్ని ప్రారంభించాడు 17వ ఏట. ఇప్పుడు అడుగుతా, ఇర్మియా కాలంలో ప్రజలు ఏమైనా బాగుపడ్డారా? ఇర్మియా కాలంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంది? నేనంట, అమ్మా ఇర్మియా పాస్టర్ గారు మంచి పాస్టర్ గారా కాదా? నేను కాదమ్మా, బైబిల్లో ఇర్మియా ప్రవక్త ఉన్నారు కదా, ఆ ఇర్మియా అయ్య గారు మంచి అయ్య గారా కాదా? అదిగో మా కిషోర్ గారు చెప్తున్నారు, చాలా మంచి అయ్య గారు కదా. అంత మంచి దైవ సేవకుడు ఉన్న కాలంలో, ఆహాబు కాలంలో, ఏలియా కాలంలో ఆహాబు ఉన్నట్లు ఇర్మియా లాంటి గొప్ప దైవ సేవకుడు ఉన్న కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం, చిన్న తమ్ముడు 1వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం, రైట్, నాతో కలిసి. యెరూషలేము వీధులలో జరిగించుచు నమ్మకముగా నుండ
యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దేశాన్ని క్షమించుదును. చాలు నా వైపు చూడండి, కనపడలా చివరికి. ఇక్కడ ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు ఏమంటాడంటే, నా వైపు చూడండి, ఇశ్రాయేలీయులారా యెరూషలేము వీధుల్లో అటు ఇటు మీరు తిరగండి. అయ్యా తిరిగి ఏం చేయమంటావు? ఏమంటాడు? న్యాయము జరిగించుచు నమ్మకముగా బ్రతికేవాడు ఎవడైనా ఉన్నాడేమో కనుక్కోండి, దేశాన్ని క్షమిస్తాను అంటలా. నమ్మకంగా బ్రతకపోతే బ్రతకపోయారు. నా వైపు చూడండి, నమ్మకంగా బ్రతకపోయారు. నమ్మకంగా బ్రతకాలని ప్రయత్నం చేసేవాడు ఒక్కడున్నా, ప్రయత్నంలో ఓడిపోయాడా గెలిచాడది తర్వాత, కనీసం ఆ ప్రయత్నం చేసేవాడు ఒక్కడున్నా మీరు కనుగొంటే నాకు చెప్పండి, దేశాన్ని నేను క్షమిస్తాను అంటాడు. దేవుని బిడ్డలారా, అలాగని వీళ్ళు మందిరానికి రానోళ్ళ అమ్మమ్మమ్మమ్మమ్మో ప్రతి శనివారం విశ్రాంతి దినాన మందిరానికి వస్తారు, ప్రతి పండగను ఆచరిస్తారు, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. కానీ నమ్మకంగా బ్రతకాలి దేవుని పట్ల, పవిత్రంగా బ్రతకాలి దేవుని కొరకు, యథార్థంగా బ్రతకాలి దేవుని కొరకు, న్యాయంగా దేవుని మార్గంలో నడవాలి అని కనీసం ప్రయత్నం చేసేవాడు కూడా ఒక్కలేడంటండి. ఎంత దిగజారిన పరిస్థితుల్లో దేశం ఉంది ఒకసారి చూడండి. నా వైపు చూడండి, బ్రతకపోతే బ్రతకపోయే, కనీసం ఏం చేయాలి? ఎక్కడైనా మనం మీటింగ్స్ పెట్టేటప్పుడు నేను పిల్లలకు ఒక మాట చెప్తాను, నాకు ఈ మాట మహా ఇష్టం. ఎందుకో తెలుసా తమ్ముడు, ఎక్కడైనా మనం మీటింగ్ పెట్టేటప్పుడు మన ప్రయత్నంలో లోపం లేకుండా 100% ఎఫర్ట్తో మనం ప్రయత్నం చేయాలి. ఫలితం దేవుని చేతిలో ఉంటుంది. ఆ మీటింగ్కి 10,000 మంది వస్తారా, 10 మంది వస్తారా, ఫలితాన్ని గురించి మనం ఆలోచించదు. మన ప్రయత్నం ఏదైతే ఉందో, మన ప్రయత్నంలో ఇంత కూడా లోపం లేకుండా ఫుల్ ఎఫర్ట్తో మనం పనిచేయాలి. ఇదే నేను ఎప్పుడు చెప్పేది. దేవుడు ఇక్కడ ఏమంటాడంటే, నమ్మకముగా న్యాయముగా బ్రతకటానికి ప్రయత్నించేవాడు ఒక్కడు కూడా నాకు కనపడలేదు అంటాడు. దైవజన్మ, ఈ శుద్ధీకరణ కోటాలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? దేవుని కొరకు నమ్మకంగా బ్రతకటానికి ఈ శుద్ధీకరణ కోటాలు ప్రయత్నాన్ని ప్రారంభించు. నువ్వు ఒక్కడుగు ఇస్తే నీ కొరకు 100 అడుగులు దేవుడు వేసుకుంటూ వస్తాడు. ప్రభా, హృదయపూర్వకంగా ప్రభా నన్ను లేవనెత్తు, ఈ భక్తిహీనతలో నేను బ్రతకొద్దయ్యా, ఈ భక్తిహీనపు జీవితంతో నేను జీవించకూడదయ్యా, ఈ అపవిత్రతలో నేను బ్రతకూడదయ్యా, నీ కొరకు నేను నిలవబడాలి ప్రభు అని నువ్వు ప్రభు వైపు చేతులు చాపాలనే ప్రయత్నం నువ్వు ప్రారంభిస్తే చాలు. నువ్వు ప్రయత్నం ప్రారంభించే లోపే ఉన్నత స్థలాన్ని విడిచి దేవుడు నీ వద్దకు దిగొచ్చి తన హస్తాన్ని చాపి యేసు నామం పేరిట నిన్ను లేవనెత్తును గాక. ప్రయత్నం చేయి. ఒకవేళ పరిశుద్ధతలో పడిపోయావా, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నీ ప్రయత్నాన్ని నువ్వు ప్రారంభించు. ఈ కోటాల్లో ప్రార్థనా బలిపీఠం పడిపోయిందా? దేవా, నేను ఒక మంచి ప్రార్థనాపరుడిగా మార్చబడాలయ్యా, ఇదిగో ఈ నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని నీ ప్రయత్నాన్ని నువ్వు ప్రారంభిస్తే, నువ్వు ప్రారంభించిన ప్రయత్నాన్ని బట్టి నీ కుటుంబాన్ని కాదు, దేశాన్ని క్షమించడానికి దేవుడు నమ్మకమైనటువంటి వాడు. సరే, వీళ్ళలో నమ్మకత్వం కనపడలే. నమ్మకంగా బ్రతకటానికి ప్రయత్నించేవాడు ఎవడైనా కలడాన్ని చూస్తే ఒక్కడూ కనపడలా. దైవజనమ, ప్రభుత్వమైతే నేను శనివారం రాత్రి చెప్తా వీటి వివరణ. దేవుడు తన ప్రజల్ని మార్చుకోవటానికి వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. వాక్యం ద్వారా హెచ్చరించిన ఆ వ్యక్తి మారకపోతే తప్పకుండా ఆ వ్యక్తి మీదకి శిక్షాదండన దేవుడు ప్రయోగిస్తాడు. అదే మనం అంటాం కదా, నయాన భయాన. మనం తప్పు చేసినప్పుడు గడ్డం పట్టుకొని బాబు అలా చేయొద్దురా, ఇదిగో ఈ ఆశీర్వాదం అంతా తీసుకో, ఈ దీవెనంతా అనుభవించు, సంతోషంగా నువ్వు బ్రతుకు అని ఆ ఆశీర్వాదాన్ని ఇస్తూ గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతాడు. నయానా చెప్తాడు. మాట వినలేదా, దండాన్ని దేవుడు ప్రయోగిస్తాడు. అది జెర్మియా అనేవాడి జీవితంలో కావచ్చు, జార్జ్ అనేవాడి జీవితంలో కావచ్చు, నీ జీవితంలో కావచ్చు. ఆయన మాటకు వెంటనే లోబడ్డావా, ప్రైజ్ గాడ్. పలుమార్లు హెచ్చరించిన నువ్వు లోబడకపోతే దేవుడు తన దండాన్ని ప్రయోగిస్తాడు. అదే అంటాడు చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం నాతో కలిసి చెప్పండి. యెహోవా, యథార్థత మీదనే కదా నీవు దృష్టించి ఉన్నావు, నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలుగలేదు, వారిని క్షీణింపచేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. ఎలాంటి పరిస్థితితో చూడండి తమ్ముడు, మాట చూపించి మరలా అంటాడు ప్రజల పరిస్థితి గురించి మాట్లాడతాడు. అయ్యా, నీ వాళ్ళను కొట్టావు,
ఎస్, వాళ్ళను క్షీణింపజేశావు, వాళ్ళని శిక్షించావు, అయినా ప్రజలు లోబడలేదయ్యా. లోబడకపోగా వాళ్ళ ముఖాన్ని ఎట్లా చేసుకున్నారంటే రాతి కంటే ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు. అమ్మా అయ్యా, నా వైపు చూడండి. ఈ 2023 సంవత్సరంలో నీ జీవిత యాత్ర ఎలా సాగిందో ఒక్కసారి ఆలోచించు. ఏదైనా శిక్షకు గురి అయ్యావా? ఏదైనా దెబ్బ నీకు తగిలిందా? తెలియని నష్టం, తెలియని అపాయం, తెలియని ఆపద, తెలియని కీడు, తెలియని దుఃఖకరమైన పరిస్థితి ఏవైనా నీ జీవితంలో చోటు చేసుకున్నాయా? ఒకవేళ ప్రతి శిక్ష దాని కొరకే నేను అనలేను. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా శిక్ష కలిగితే శిక్ష మీద శిక్ష, నష్టం మీద నష్టం, అపాయం మీద అపాయం, ఆపద మీద ఆపద, ఓటమి వెంబడి ఓటమి ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు అనుభవిస్తూ ఉంటే, ఒకవేళ ఎక్కడైనా దారి తప్పి దేవునికి దూరంగా ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావేమో చూడు. దేవుని మాటకు నువ్వు లోబడకపోతే, దేవుని మాటకు నువ్వు అవిధేయత చూపిస్తే శిక్షా దండము చేత నిన్ను శిక్షించి లోపరచాలని దేవుడు ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్త. అది వ్యాపార విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, మరొక విషయంలో దేవుని మాటకు నువ్వు లోబడకపోతే శిక్షా దండము చేత నిన్ను లోపరచాలని ప్రయత్నం చేస్తాడు. నిన్ను శిక్షించిన ఈ ప్రజల పరిస్థితి ఏంటంటే, ఈ ప్రజలను శిక్షించిన రాయి ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత శిక్షించినా వాళ్ళ బ్రతుకును మార్చుకోవట్లేదట. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది, చూడండి. ఆ మాట కూడా సామెతల గ్రంథం 27వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం. నాతో కలిసి చెప్పండి. మోస చేత వెండిని, కొలిమి చేత బంగారమును, తాను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశోధించవచ్చును. మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకటితో దంచినను. అద్భుతమా? చూడండి ఆ మాట మరొకసారి చెప్పండి. మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకటితో దంచినను వాని మూడత వాని వదిలిపోదు. ఏం చేసినానండి? చెప్పాలి. ఆ దంచుతా ఉంటే గోధుమలైనా మెత్తగా అవుతాయి, కానీ ఈ మూఢుడు మెత్తగాడంట. దైవజన్మ, నేను బెదిరించాలి, భయపెట్టాలని కాదు, కానీ 2023లో తెలియని శిక్ష, తెలియని నష్టం, తెలియని ఆపద ఒకవేళ నీ బ్రతుకులు నువ్వు అనుభవిస్తే ఎక్కడైనా మూఢుడిగా ప్రవర్తించావేమో. ఎందుకు శ్రమ అనే కొలిమిలో నిన్ను వేసాడు తెలుసా? నిన్ను కాల్చి బూడిద చేయాలని కాదు. వెండిని మోసలో వేసి దాన్ని శుద్ధి చేసినట్లుగా, బంగారాన్ని కొలిమిలో వేసి దాన్ని పవిత్రపరిచినట్లుగా, ఇబ్బంది అనే కొలిమిలో దేవుడు నిన్ను వేసింది నిన్ను శుద్ధి చేయాలనే, కానీ నిన్ను నాశనం చేయాలని కాదు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ మూఢత్వం నీలో ఉందో, దేవునికి ఆయాస్కరమైన గుణం ఏది నీలో ఉందో, శిక్ష ద్వారా పాఠాన్ని నేర్చుకుని క్రమశిక్షణ నేర్చుకునే వారిగా దేవుడు మనల్ని బలపరచును గాక. చెప్దాం మరొకసారి ఆమేన్. అలా చెప్పుకుంటూ వస్తూ ఆ కాలంలో ప్రజల పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మరొక మాట కూడా చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 7-8 వచనాలు. నాతో కలిసి, పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను. ఏం చేసినా? మరొకసారి చెప్పాలి. ఏం చేసినా? నేను వారిని తృప్తిగా పోషించినను. రైట్. నేనెట్లు నిన్ను క్షమించుదును. నెక్స్ట్, బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. ఎవరెవరంట? కొందరన్లా. ఆ రోజుల్లో ప్రజలు ఎంత దిగజారిన పరిస్థితిలో ఉన్నారంటే, వాక్యం అంటుంది, బాగుగా బలిసిన గుర్రంలాగా పొరుగువాడి భార్యను చూసి సకిలిస్తా ఉన్నారు. ఇలాంటి ప్రజలను నేను దండించకుండా ఉంటానా? దైవజనమా, చూడండి. బాగుగా బలిసిన గుర్రంలాగా పొరుగువాడి భార్యను చూసి సకిలించే స్వభావం ఆ కాలంలో ప్రజలకు ఉంది. నేను ప్రారంభంలో చెప్పే కదా, ఆ కాలంలో ఏం జరిగిందో, నేటి కాలంలో ఏం జరుగుతుందో, భవిష్యత్ కాలంలో కూడా సమాజంలో అదే జరుగుతుంది. అయ్యా, నా వైపు చూడు. పొరుగువాడి భార్యను చూసినప్పుడు ఎప్పుడైనా వంకర చూపులు చూసినట్లుగా నీకు జ్ఞాపకం ఉందా? పొరుగువాడి భార్యను చూసినప్పుడు దురాలోచనలు ఆలోచించిన వ్యక్తిగా ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు కనబడుతున్నావా? పొరుగువాడి భార్యను చూసి వంకరగా మాట్లాడిన మాటలు ఎప్పుడైనా నీ బ్రతుకులో నీకు వచ్చాయేమో. జాగ్రత్త. అందుకనే దేవుడు అంటాడు, దేశాన్ని వెతికితే భక్తి కలిగిన వాడు ఒక్కడు నాకు కనపడలా. ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పవిత్రంగా బ్రతకటానికి ప్రయత్నం చేసేవాడు ఒక్కడు కూడా నాకు కనపడలేదని దేవుడు వేదనతో చెప్తున్నాడు.
ఉపవాస ప్రార్థనలకి ఆగస్టు 15 వరకు జరిగాయి కదా. మన లైవ్ చూసే ఒక డాక్టర్ గారి కుటుంబం ఉపవాస ప్రార్థనలకు వచ్చారు. ఆ భార్యాభర్తలు ఇద్దరు ఎదురు నిలవబడ్డారు. ఆ ఆడబిడ్డ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎందుకమ్మా, ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు, ఏం జరిగిందమ్మా? అన్నయ్య, మా ఇంట్లో ఒక కుటుంబం అద్దెకుంటారు. ఆయనకి 2 పిల్లలు, మంచి భార్య, వృద్ధాప్యానికి వచ్చాడు. కరోనా టైంలో ఆ భార్య చనిపోయింది. పిల్లలు ఎక్కడో వేరే ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటారు. ఆయన 60-65 సంవత్సరాల పెద్ద ఆయన. ఆ అమ్మ చనిపోయేసరికి నేను ఆయన ఒక తండ్రిలాగా ఎంచి నేనే అన్నం వండి పెట్టాను అన్నయ్య, నేనే ప్లేట్లు కడిగాను అన్నయ్య. ఒక తండ్రికి కూతురు ఎంత ప్రేమ పంచుతుందో అంత ప్రేమ పంచిద్ది అన్నయ్య, అంత ప్రేమ పంచాను అన్నయ్య. మరి ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? భర్త పిల్లలు డ్యూటీకి కాలేజీకి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తండ్రిలాగా చూసుకున్నాను అన్నయ్య, తట్టుకోలేకపోతున్నా. కెవ్వుమని కేకలేసాను. బయట వాళ్ళు అందరూ వచ్చారు. పెట 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 చెప్పు దెబ్బలు కొట్టేశారు ఆయన. నా బాధ ఏంటంటే నేను ఆయన ఒక తండ్రిలాగా చూసుకుంటే అసలు నా మీద ఈ అపవిత్రమైన మనస్సు, వాక్యం ఏమంటుందో తెలుసా? యవనస్తుడని లేదు, వృద్ధుడని లేదు, ప్రతివాడు బాగుగా బలిసిన గుర్రంలాగా పొరుగువాడి భార్యను చూసి సకిలిస్తున్నాడట. పొరుగువాడి భార్యను చూసి సకిలించేవాడు మందిరానికి వచ్చిన భక్తిపరుడు అని దేవుడు అంటాడా? ఇప్పుడు చెప్పండి, దేశంలో భక్తి కలిగినవాడు ఉన్నాడా లేడా? సైలెంట్ అయిపోయారు. ఇర్మియా అంటాడు, నేనున్నానయ్యా నీ కొరకు, నేనున్నానయ్యా నీ కొరకు, నేనున్నానయ్యా నీ కొరకు. ఇర్మియా బ్రతుకు కాలమంతా నపుంసకుడిగా దేవుని కొరకు బ్రతికాడు. చుట్టూతో ప్రజలు ఎలా ఉన్నా, దైవజనమా, ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా చెడిపోయిన ప్రజలు తప్పకుండా మన మధ్యలో ఉంటారు. పనికి మాలిన ప్రజలు తప్పకుండా మన మధ్యలో ఉంటారు. లోకం ఎంత చెడిపోయినా ప్రతి తరంలో దేవుని కొరకు బ్రతికే శేషం ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఒక మాట ప్రభుత్వం అంటావా, దేవా ఒక్క దెబ్బ కొడితే వెంటనే నీ శిక్షకు లోబడి నా బ్రతుకును దిద్దుకుంటానయ్యా, రాయిలాగా నా ముఖాన్ని కఠినం చేసుకోనయ్యా, ఏ అపవిత్రత నాకు అంటకుండా నీ కొరకు నేను పవిత్రంగా బ్రతుకుతానయ్యా అని భక్తుడైన ఇర్మియాలాగా, భక్తుడైన మీకాలాగా దేవుని కొరకు బ్రతికే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. చప్పుడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రైట్, మీకా కాలంలో ప్రజల పరిస్థితి విన్నాం, ఇర్మియా కాలంలో ప్రజల పరిస్థితి విన్నాం. ఇర్మియా తర్వాత, ఇర్మియా వృద్ధాప్యానికి వచ్చిన దినాల్లో యవనస్తునిగా సేవకొచ్చిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు యెహెజ్కేలు. ఏం పేరు? యెహెజ్కేలు. ఇర్మియా వృద్ధాప్యానికి వచ్చినప్పుడు దేవుడు యెహెజ్కేలును లేవనెత్తాడు. భక్తుడైన ఇర్మియా పెంపకంలో పెరిగిన వాళ్ళు దానియేలు, దానియేలు తర్వాత యెహెజ్కేలు. రైట్, యెహెజ్కేలు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు? యెహెజ్కేలు కాలం, ఆ ప్రజల పరిస్థితి క్రీస్తు పూర్వం 592 నుండి 570 వరకు యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించాడు. ఆ కాలంలో ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. 9వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు నాతో కలిసి అందరూ చెప్పండి. యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తువేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఎలాగూ సెలవిచ్చాను, మీరు పట్టణములో వాని వెంబడిపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయండి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలెను. కానీ ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందునున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా, ఎవరిని హతం చేయటం మొదలు పెట్టారంట? వెనక కూర్చున్న పెద్దలారా జాగ్రత్తగా వినండి, పెద్దోళ్ళారా వినండి, మీకే ఈ మాట రాయబడింది. ఓ అక్కోళ్ళారా, వెనక కూర్చున్న అక్కోళ్ళారా, నాకు తెలుసు మీరు పెద్దోళ్ళనే కుర్చీ మీద కూర్చోలేదు, మీకున్న మోకాళ్ళ నొప్పి అక్కడ కూర్చోబెట్టింది. అయితే గమనించండి, మేము ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్కి అందరికంటే ముందు వచ్చిన వాళ్ళం. ఎస్, ప్రైజ్ గాడ్, మీరు అలా రావటం మాకు కిరీటం లాంటిది. మేము ఈ సంఘానికి పెద్దలం. ఎస్, ప్రైజ్ గాడ్, సంతోషం. అయితే ఇక్కడ పెద్దల గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి,
కొంచెం వెనకంచిన, కొంచెం బ్యాక్. పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా 7 ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతులైన వారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చెను. గనుక వారు బయలుదేరి పట్టణములోని వారిని హతము చేయసాగిరి. నేను తప్ప మరి ఎవడును శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధము కుమ్మరించి ఇశ్రాయేలులో శేషించిన వారిని అందరినీ నశింపచేయుదువా అని మొరపెట్టగా. చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం. అందరూ నా వైపు చూడండి, నేను ఈ మాట చెప్పి ముగిస్తా. నాయనా, యెరూషలేములో హేయ కృత్యాలు జరుగుతున్నాయి. ఎక్కడా? యెరూషలేము దేవుని పట్టణమా అన్యుల పట్టణమా? దేవుని పట్టణం అని పిలువబడుతున్న యెరూషలేములో హేయ కృత్యాలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయమంటారయ్యా? యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యాలను గూర్చి ప్రలాపిస్తూ ప్రార్థించే వాళ్ళు ఎవరో, విలపిస్తూ ప్రార్థించే వాళ్ళు ఎవరో వారిని గుర్తుపెట్టి వారి నుదుటి మీద లలాటపు గుర్తేసిన తర్వాత ఏం చేయమంటావయ్యా? యెరూషలేము ఆ తట్టు నుంచి ఈ తట్టుకు తిరుగుతూ ఎవరి నుదుటైతే లలాటపు గుర్తు లేదో వాళ్ళందరినీ హతం చేసుకుంటా వెళ్ళిపో. ప్రలాపించే ప్రార్థనా పరులు ఎక్కడైతే ఉండరో, విలపిస్తూ విజ్ఞాపన చేసే విజ్ఞాపన పరులు ఎక్కడెక్కడైతే ఉండరో వాళ్ళందరినీ నువ్వు హతం చేసుకుంటా వెళ్ళిపో అని దూతకు దేవుడు ఆజ్ఞాపిస్తే, ఆ దూత దూసిన కత్తి చేతబోని. గమనించండి, ఎవరు ప్రార్థనా పరులుగా బ్రతుకుతున్నారో, నశించిపోతున్న ఆత్మల కొరకు ఎవరు విలపిస్తున్నారో, సమాజంలో జరుగుతున్న హేయ కృత్యాల గురించి ప్రసవేదన పడుతూ ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరినీ గ్రహించి నుదుటి మీద గుర్తు పెడదామని చెప్పి ఒక్కొక్క ఇంటికి వస్తే యెహెజ్కేలు ఒక్కడు తప్ప హృదయపూర్వకంగా ప్రార్థించే ప్రార్థనా పరుడు ఒక్కడు కూడా దేవునికి కనపడలేదట. ఒక్కడు కూడా దేవునికి కనపడలేదట. యెరూషలేములో ఇన్ని హేయ కృత్యాలు జరుగుతున్నాయి, ఏడ్చేవాడు లేడు. యెరూషలేములో ఇలాంటి నీచమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రలాపించేవాడు లేడు. ఎక్కడ వెతికినా జరుగుతున్న కార్యాలను చూసి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ప్రార్థించే ప్రార్థన పరుడు ఒక్కడు కూడా నాకు కనపడలేదు, ఒక్క యెహెజ్కేలు తప్ప అని బైబిల్లో రాయబడింది. భక్తిపరుడు అంటే ఎవరి భక్తి అయితే చేస్తున్నామో వాళ్ళతో ఎక్కువ చెలిమి చేసేవాడు భక్తిపరుడు. మనం భక్తిపరులు అని ఎప్పుడు పిలువబడతామో తెలుసా? నువ్వు భక్తిపరురాలివో కాదో, నీ భక్తిని కొలిచే కొలమానిక ప్రార్థనా జీవితం, నీ భక్తిని కొలిచే కొలమానిక వాక్య ధ్యానపు జీవితం. ఒకసారి నా వైపు చూడండి. దేవుడు నిన్ను భక్తిపరుడు అని పిలవాలంటే ఒక మాట అడుగుతా. ప్రతిరోజు రోజుకొచ్చి కనీసం 1-2 గంటలైనా నేను ప్రభుతో గడుపుతానయ్యా, వాక్యం కానీ ప్రార్థన కానీ. మరలా నేను అడుగుతున్నా, వాక్యం కానీ ప్రార్థన కానీ కనీసం కమ్సే ఒక రోజుకొచ్చి 2 గంటలు నేను ప్రభు, ఉదయమైనా సాయంత్రమైనా కనీసం రోజుకొచ్చి 2 గంటలైనా ప్రభుతో నేను గడుపుతానయ్యా అని అనేవాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి ఒకసారి చూద్దాం. ఏమనుకోవద్దు, చేతులు ఎత్తని ప్రతి బిడ్డ నో డౌట్ భక్తి లేనోడు. నీకు ప్రార్థనా జీవితం లేదంటే నీకు భక్తి జీవితం లేదని ఈ మాటకున్న అర్థం. ఇది దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట. యెరూషలేమంతా వెతుకుతా అటు ఇటు తిరుగుతా ఉంటే మోకరించి ప్రార్థన చేసేవాడు ఒక్కడు నాకు కనపడలా. దేశంలో జరుగుతున్న హేయ కార్యాలను గురించి కన్నీళ్లు కారుస్తూ విలపించే విజ్ఞాపనకర్త ఒక్కడు నాకు కనపడలా. ఆదివారం ఆరాధనకు వచ్చేవాళ్ళు ఉన్నారు, కొయ్యల్లో నిలబడి పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు, ప్రసంగించే వాళ్ళు ఉన్నారు, పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు కానీ ప్రార్థించేవాడు లేడయ్యా, మొరపెట్టేవాడు లేడయ్యా, విజ్ఞాపన చేసేవాడు లేడయ్యా, ఒక్క యెహెజ్కేలు తప్ప దేవుడు అంటున్నాడు. అన్నలారా, ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఆ వధించేదేదో పెద్దల దగ్గర నుంచి నువ్వు మొదలుపెట్టు. అయ్యా, పెద్దల్లో ఒకళ్ళైన ప్రార్థన పరులు ఉన్నారా? యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన మాట, నా మాట కాదు. పెద్దల్లో ఎవరైనా ప్రార్థన పరులు ఉన్నారా అంటాడు. నాకు ఒక్కడు కూడా కనపడలేదు. రైట్, అయితే పెద్దల దగ్గర నుంచి నువ్వు స్టార్ట్ చేయి. ఎందుకయ్యా పెద్దల దగ్గర నుంచి అంటున్నావు? పెద్దలు 20 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు. 20 సంవత్సరాల నుంచి వాక్యం విన్న పెద్ద ప్రార్థనలో ఒక పండితుడిగా మారాలి. మాటల్లో పండితుడయ్యాడు, సమాచారాల్లో పండితుడయ్యాడు, వాళ్ళను గూర్చి మాట్లాడే విషయంలో పండితుడయ్యాడు, నా సన్నిధిలో మోకరించి ప్రార్థించే విషయంలో పామరుడైపోయాడు. కాబట్టి పెద్దల దగ్గర నుంచి వద ప్రారంభించు అంటాడు. అమలారా, మీరు 20 సంవత్సరాలు బట్టి మందిరానికి, 15 సంవత్సరాలు బట్టి మందిరానికి వస్తున్నారంటే మీ ప్రార్థన సంఘానికి కిరీటంగా మారిపోతుంది.
నీ ప్రార్థన సంఘానికి ఔన్నత్యంగా మారిపోతుంది. ఇప్పుడు ప్రార్థనకి పిలిచిన అమ్మ ప్రార్థన చేయండి అంటే పదాల కోసం తౌడులాడుతూ ఉంటారు. చివరిలో ఏ సునామంలో అడుగుతున్నావు తండ్రి అనే పదం రాక ఇట్లా పక్కన కొట్టి నువ్వు ముగించు. ఎవరు మళ్ళా? ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి 20 సంవత్సరాలు బట్టి వస్తున్న సంఘ పెద్దని. ఇశ్రాయేలీల ప్రజల పరిస్థితి ఇది. హేయ కృత్యాలు లోకంలో జరుగుతున్నా, నేనంట హేయ కృత్యాలు లోకంలో జరుగుతున్నా కనీసం 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 వీళ్ళకి చేమ కుట్టినట్లుగా కూడా లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా బ్రతుకుతున్న ప్రజలు. ఒకసారి మిమ్మల్ని అడుగుతా, అందరు నా వైపు చూడండి. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించు. నిజంగా గుండెల మీద చేసుకొని నేను ఒక భక్తి కలిగిన ఉన్నాయా? రోజుకొచ్చి కనీసం 2 గంటలైనా నా ప్రభుతో గడుపుతా. వాక్యం చదవకుండా అన్నాన్ని ముట్టుకోను. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయకుండా నా పడకల మీదకి నేను వెళ్ళను. నేను ఒక భక్తి కలిగిన మనుషున్నయ్యా అని చెప్పుకునేటువంటి ధైర్యం ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఉందో లేదో ఆలోచించు. ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి? ఇమాన్యుయల్ మినిస్ట్రీ తీసుకొచ్చే ఉపయోగం ఏముంది? ఎన్ని కుటుంబాలు కలిసి దేవుని సన్నిధిలో కుటుంబంగా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? ఎన్ని కుటుంబాల్లో అరుణోదయ ప్రార్థన జరుగుతుంది? ఎన్ని కుటుంబాల్లో అరుణోదయపు దినాన కంటతోని దేవునికి వినిపించే ప్రార్థన పరులు సంఘంలో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అలా ప్రార్థించే వాళ్ళు ఎవరైనా కలరాని నేను వెతుకుతా ఉంటే ఒక్కడు కూడా నాకు కనపడలేదు. కనపడకపోయినా అంటాడు యెహెజ్కేలు, నేను తప్ప ఎవ్వరూ కనపడలేదయ్యా, నేను తప్ప ఎవరూ కనపడలేదయ్యా. దైవజనమా, హేయ కృత్యాలు జరిగించే గుంపులో నీ కుటుంబం కొట్టుకుపోకూడదు. నేనున్నా ప్రభా నీ కొరకు బ్రతికే గుంపులో, నేనున్నా ప్రభా ప్రలాపించే గుంపులో, నేనున్నా ప్రభా నీ అందు విశ్వాసం ఉంచే గుంపులో, నేనున్నా ప్రభా నీ సన్నిధిలో నీతిగా బ్రతికే గుంపులో. లోకం ఎలా అయిపోయినా శేషంలో నేను నిలవబడతానని ఈ రాత్రి వాక్యం వింటుంది నీ బ్రతుకులో. ఆ శేషంలో నీవెందుకు నిలవబడకూడదు? యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ శేషంలో నీవెందుకు నిలవబడకూడదు? సరే, ఈ పరిస్థితి అలా పక్కన పెడితే, విశ్వాసులారా, గుండెలు బ్రద్దలు చేసే ఒక మాట, నేను చెప్పే మాట కాదు, నీ రక్షకుడు నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు వారు సెలవిచ్చిన గుండెలు బ్రద్దలు చేసే ఒక మాట ఏంటో తెలుసా? మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు నరులలో విశ్వాసమును కనుగొందునా, విశ్వాసులను కనుగొందునా అంటాడు దేవుడు. యేసు ప్రభువారు అన్నమాట. నాతో కలిసి మాట చెప్పండి. ఆయన వారికి న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా? ఏమని రాసిందండి? ఇప్పటికి చెప్పి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వెంటనే త్వరగా వచ్చేస్తాను అంటే 10 రోజుల తర్వాత వస్తే త్వరగా వచ్చాను అన్నట్ట. వెంటనే వచ్చాయి కదా. యేసు ప్రభు వెళ్ళు నేను త్వరగా వస్తాను అన్నాడు. త్వరగా వస్తానని చెప్పిన ప్రభు ఎప్పటికీ 2000 సంవత్సరాలు అవుతున్నా ఆయన రాలా. ఆయన రాకడకు ఆలస్యం ఏంటో తెలుసా? ఒకవేళ ఈ రాత్రి గనక ప్రభు వస్తే నీవెక్కడ విడిచిపెట్టబడతావోమోనని, నిన్నెక్కడ నరకాగ్నికి అప్పగించాల్సి వస్తుందేమోనని నీ నిమిత్తమే దీర్ఘశాంతాన్ని వహించి ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. సరే, ఆయన రాకడ ఆమెనన్నారు, ప్రైజులాడన్నారు, బాగానే ఉంది. సరే, ఆయన రాకడ ఆలస్యం చేసినంత మాత్రాన ఆయన వచ్చే సమయంలో పరిస్థితులు ఎట్లా ఉంటాయంటాడు? మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు మనుషులలో భూమి మీద విశ్వాసమును బాధ అనిపించలేదా మీకు? విశ్వాసులను కనుగొందునా, భక్తి కలిగిన వాళ్ళని కనుగొందునా, నిజమైన నికార్సైన భక్తి కలిగిన వాళ్ళు నాకు కనపడతారా? ఒకవేళ నేనే కనుకొస్తే నా రాకడలో ఎత్తబడేది ఎంతమంది, నా రాకడికి ఎత్తబడి పరలోక రాజ్యానికి చేరుకునేది ఎంతమంది అని చెప్పి విశ్వాసాన్ని నేను కనుగొనలేమోనని మన విషయమై దీర్ఘశాంతం వహించి ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఇంత ఆలస్యం చేసిన చివరికి ప్రభు అంటాడు, నా రాకడ దినాల్లో ప్రజలలో భూమి మీద నేను విశ్వాసాన్ని కనుగొందునా? మీకు లెక్కలు తెలుసు కదా. ఇంత పెద్ద సంఖ్యని ఒక చిన్న సంఖ్యతో కొట్టేసి తీసేసి కూడికలు చేసి ఇదంతా చేస్తే చివరికి శేషం 0. ఎవరో మనిషి శేషం 0 కాదు, 1, 2, 9, 8 శేషం ఉంటుంది కదా. ప్రభు బిడ్డలారా, నోవాహు కాలంలో అందరూ దారి తప్పారు. ఒక నోవాహు
దేవుని కొరకు శేషంగా నిలవబడ్డాడు. ఏలియా కాలంలో ప్రజలందరూ దారి తప్పారు. ఏలియా అన్నాడు, నేనొక్కడినే నీ పక్షాన్ని నిలవబడ్డానంటే దేవుడు అంటాడు, నోర్మై, నువ్వు ఒక్కడివే కాదు, 7,000 మంది నా కొరకున్నారు అంటాడు. దైవజనమ, నేను ముగిస్తున్నా, ఒక్కసారి నా వైపు చూడండి. లోకం చెడిపోతున్న ఈ దినాల్లో దేవుడు భూతార్థం పెట్టి భూతలమంతా వెతికిన భక్తిపరుడు కనపడని దినాల్లో ఒక భరోసా, ఒక ధైర్యం, ఈ శుద్ధీకరణ కూటానికి వచ్చిన నీ బ్రతుకులు దేవునికి ఇస్తావా? నేను ఉంటానయ్యా నీ పక్షాన, నేను బ్రతుకుతానయ్యా నీ కొరకు, నీ ఆజ్ఞల జాడలను వెంబడిస్తానయ్యా, నా చుట్టూత పరిస్థితి ఎలా ఉన్నా నేను నీకు సాక్షిగా బ్రతుకుతానని తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరుదుముగా.